ఒకసారి ఒక ఇంటిలో ఒక వ్యక్తి క్రిస్మస్ సందర్భంగా కొన్ని వస్తువులను కొనుక్కొచ్చి ఏదో చేయాలనుకొని ఇంటి మధ్యలో హాలులో ఉన్నటువంటి సోఫాలను అన్నిటినీ కూడా ఆయన ఒక పక్కకు జరిపి ఒక దగ్గర స్థలాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. ఒక మంచి పశువుల కష్టం లాంటిది క్రీస్తు జయంతి కోసం తయారు చేస్తూ ఉన్నాడు. దానికోసం ఆ యొక్క గదిలో ఉన్నటువంటి ఆ యొక్క హాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న మార్పులు చేసినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి భార్యకు బిడ్డలకు అది నచ్చలేదు. అలాగని మనలో కూడా చాలా మందికి ఏదైనా మార్పు చేయాలంటే ఇది చెప్తున్నట్లు సర్ఫ్ ఎక్సెల్ అడ్వర్టైజ్మెంట్ లో మరక మంచిదే కదా, ఇప్పుడు ఆ సర్ఫ్ వాడినంత కాలం. అలాగని మనలో ఉన్నటువంటి మరక, పాపమనే మరక పోవాలి అంటే వాక్యం అనే సర్ఫ్ లాంటిది నీలోనికి రావాలి. అది నిన్ను మారుస్తుంది, నీ జీవితమును చక్కపరుస్తూ ఉంది, నీ జీవితాన్ని తనతో నడిపిస్తూ ఉంది. నీలో ఉన్నటువంటి పాపపు మరకలను మార్పు చేసుకోమని, తొలగించుకోమని. అంటే దాని అర్థం దాని మీద పెయింట్ వేయమని కాదు. పూర్తిగా అది మన నుండి పోవాలి అంటే వాక్యము అనే డిజర్జెంట్ ఏది అంటాం కదా, సర్ఫ్ లాంటిది, సోపు లాంటిది. ఇప్పుడు ఈ రోజుల్లో లిక్విడ్సే కదా అన్ని, మ్యాటిక్, టాప్ డౌనా, ఏ లోడ్కైతే ఆ లోడ్ మ్యాటిక్ వేస్తూ, పైనుంచి అయితే పైనుంచి, కింద నుంచి అయితే సైడ్ నుంచి అయితే సైడ్ నుంచి, ఏది ఏ విధముగానైతే నీవు శుభ్రపరుచుకోవాలనుకుంటున్నావో నీ యొక్క జీవితమును ఆ యొక్క వాషింగ్ మిషన్ అనే వాక్యములో వేసి ఇప్పేశావంటే చక్కగా నీ జీవితం కొత్తగా సువాసనతో బయటకు వస్తుంది కదా. ఏంటి, రారా నా పక్కన కూర్చో అన్నట్టు కంఫర్ట్ మాదిరిగా ప్రభు పక్కన కూర్చోవచ్చు, ప్రభువుతో నడవచ్చు. ప్రభు మనందరినీ ఆశీర్వదిస్తారు.